హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్ట్. అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి మనమంతా బాధలో ఉన్నాం. కరెక్ట్ టైంకి సుధీర్ బాబు యాక్ట్ చేసిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ అయిన జటాధర సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్గా రిలీజ్ అప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. మరి ఓటీటీలో చూడొచ్చా లేదా అనేది ఒక వీడియోలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే హీరో శివ మన సుధీర్ బాబు ఒక కార్పొరేట్ ఎంప్లాయ్, కానీ ప్యాషన్తో గోస్ట్ హంటర్గా వర్క్ చేస్తుంటాడు. అసలు దెయ్యాలు లేవు, మనుషుల భయమే దెయ్యం అని నమ్మే క్యారెక్టర్ అతను. అయితే అతని లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అతను ధన పిశాచిని అనే ఒక పురాతన శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ పిశాచిని ఎవరో, హీరోకి దానికి ఉన్న లింక్ ఏంటి అనేది మిగతా కథ. ఫస్ట్ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ అండ్ విజువల్స్. డైరెక్టర్ వెంకట కళ్యాణ్ ఎంచుకున్న పిశాచ బంధనం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. విజువల్స్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. సెకండ్ వన్ సుధీర్ బాబు. యాజ్ యూజువల్ మనోడు హార్డ్ వర్క్ చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎమ్యాక్స్లో వచ్చిన శివతాండం ఎపిసోడ్లో ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ సోనాక్షి సిన్హా. తెలుగు డెబ్యూలోనే ఒక నెగిటివ్ షేడ్తో రోల్ చేశారు. స్క్రీన్ మీద అయితే తన ప్రెజెంట్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న హై మెల్లిమెల్లిగా డ్రాప్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగదీసినట్టు అనిపిస్తుంది. కన్ఫ్యూజన్. ఫస్ట్ హాఫ్లో హీరో గోస్ట్ హంటింగ్ సీన్స్కి మెయిన్ స్టోరీకి కనెక్షన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. చాలా సీన్స్ ర్యాండమ్గా వస్తాయి. లవ్ ట్రాక్. దివ్య కోసలతో లవ్ ట్రాక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. స్పీడ్ బ్రేక్ లాగా కనిపించింది నాకైతే. టెక్నికల్ అయితే మూవీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల వీక్గా ఉన్నా క్లైమాక్స్లో కవర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, కానీ ఇంకా డివైన్ ఫీల్ ఇవ్వాల్సింది. మరి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్గానే ఉన్నాయి. సో ఫైనల్గా ఏం చెప్తానంటే, మీకు కాంతార ఆర్ విరూపాక్ష లాంటి థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇది వన్ టైం వాచ్ అని ఓటీటీ అని చెప్పొచ్చు. కాన్సెప్ట్ అయితే మీకు నచ్చుతుంది, కానీ ఫాస్ట్ ఫేస్డ్ కమర్షియల్ మూవీ కావాలంటే స్కిప్ చేయొచ్చు. అది మీ ఒపీనియన్. బోర్ కొట్టిచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మరి ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. మరి మీరు జటాధార మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ టు సినీ కార్ట్.